కల్పతరువా కాలజ్ఞానమురాయగా దొరకంటి మేలైన కులిమ్మ పూజించదానిను జన్మబంధములు తొలగల్ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. ఓం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఉత్పాతములు ఎన్నో ఉబ్బటిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, అంతు పంతు లేని ఆపదల దేశం కల్లకల్లోలమై పొయ్యేను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక్కటేనని సామ్యవాదము పైకి వస్తుంది. బంగారమే కంటి కగు పడక మాయమై ఇత్తడికి ఆధిక్యం వస్తుంది. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. యాగంటి బసవయ్య అంతకంతకు పెరి కలియుగాంతమున రంకేసేను. ఆగంటి బసవయ్య అంతకంత కలియుగాంతమున రంకేసేను. వీరభోగ వసంతరాయుడుగా నేను దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ధరణి పట్టని జనము తల్లకిందుగా పెరి కూడుగుడ్డ చాలకుండేను. ధరణి పట్టని జనము తల్లకిందుగా పెరి కూడుగుడ్డ చాలకుండేను. తెర మీద బొమ్మలు పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. కోటలో పేటలో కొచ్చర్ల కోటలో కోడి మూడు మాటలాడేను. కోటలో పేటలో కొచ్చర్ల కోటలో కోడి మూడు మాటలాడేను. ఇక పుట్టవారంత ఇక పెరిగేవారం ఎంపల్ చెట్లకు దోట్లు వేసేరు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. హరి హో
మన పసిడి పొండ్రములు మన పసిడి పొండ్రములు పాల పసించిన పగడు తలంగా ఎడాలి వచ్చేను ఏ కాంబర వేగి ఎడాలి వచ్చేను జగమాలిక కాచాయ చిరుమల జగమాలిక కాచాయ చిరుమల జపల తరించే జనుల తలంగా ఎడాలి వచ్చేను ఏ కాంబర వేగి ఎడాలి వచ్చేను కర్మన దండము కలిగి సోలం కర్మన దండము కలిగి సోలం కడిమడి మేరే దామే ఏమిటే ఎడాలి వచ్చేను ఏ కాంబర వేగి ఎడాలి వచ్చేను వారకటి పూరి ఆచకవి వారకటి పూరి ఆచకవి వరద వీర సద్గురు ధరించి ఎడాలి వచ్చేను ఏ కాంబర వేగి ఎడాలి వచ్చేను ఉజ్జనులారా నేను 20 మంది స్వాముల సేవకుణ్ణి నా నామం ఏకాంబరే గంధురు మా స్వాముల వారు గురుగారు ఈ సభకు రాబోతున్నాడు కనుక కొంత తెలియపరచడానికి వచ్చినాను చెంచలమ్మకు జగతిలో పొల చాచి తంబగటే గిరా చెంచలమ్మకు జగతిలో పొల చాచి తంబగటే గిరా కళ్ళు మూసి తెరచనంతలు కలిమలేమో మాయరా చెంచలమ్మకు జగతిలో పొల చాచి తంబగటే గిరా మాయ సమాచారంబురా విధి మనసు నిలకడు లేదురా మాయ సమాచారంబురా విధి మనసు నిలకడు లేదురా నాది నీది అనుకున్నాడురా వదలాడా బోతురా చెంచలమ్మకు జగతిలో తొలగారా రాజు పేద అనుడు వేదము జీవముండే ఒడుగురా రాజు వేద అనుడు వేదము జీవముండే ఒడుగురా మట్టి మట్టి కలిసిపోతే ఎట్టి వేదము లేదురా చెంచలమ్మకు జగతిలో కొల జాతి సంబగటేదిరా బంక మట్టి విల్లు రావిది అగ్గి భోజై పోగురా బంక మట్టి విల్లు రావిది అగ్గి భోజై పోగురా నాది నీది అనుకున్నారుడా వదలాడా పోకురా చెంచలమ్మకు జగతిలో కొల చాచి తంబగటేదిరా తప్ప మర్మల తెలియలేకను తప్పుదో పోకురా తప్ప మర్మల తెలియలేకను తప్పుదో పోకురా నాది నీది అనుకున్నారుడా వదలాడా పోకురా చెంచలమ్మకు జగతిలో కొల చాచి తంబగటేదిరా మల్లయ పురమనందున మందిరములో ఉండెరా మల్లయ పురమనందున మందిరములో ఉండెరా సుందరాంగుడు అయిన వేర బ్రహ్మమున తరివించరా చెంచలమ్మ
బ్రహ్మకు జగతి లోపల త్యాజితంబకటేదిరా 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 మైసములకెల్లా హిజ్ఞాతి అయి చలంగు కంది మల్లయ పాలంబు కనతరంబు పున్నతరం మహాచేతరమైన ఓ జనులకై పాపనాశినై కనుపట్టు మిగలా దేహమెంతో చూడరా దేవుడెందో నాడురా స్వామి ఎందో నాడురా ఆటలో నా శివలింగ పారుడై అంతటా తానాయరా ముట్టని కొందరు ముట్టరాదని కొందరు ముట్టు తప్పిన 9 నెలకు ముద్దులాడేది కొందరు దేహమెంతో చూడరా దేవుడెందో నాడురా స్వామి ఎందో నాడురా ఆతలో నా శివలింగ పారుడై అంతటా తానాయరా పాములో 10 చూడురా పడగలిస్తే ఆడురా పాములో 10 చూడురా పడగలిస్తే ఆడురా అందులో ఒక 10 పాము పంచవేగము చదివిరా దేహమెంతో చూడరా దేవుడెందో నాడురా స్వామి ఎందో నాడురా ఆతలో నా శివలింగ పారుడై అంతటా తానాయరా గురువు గురువనే కొందరు గురువు కాదనే కొందరు గురువు గురువనే కొందరు గురువు కాదనే కొందరు గురువు చెప్పిన గురువుతో తెలియక ముగ్గులాడదే కొందరు దేహమెంతో చూడరా దేవుడెందో నాడురా స్వామి ఎందో నాడురా ఆటలో నా శివలింగ పారుడై అంతటా తానాయరా నిమ్మలపూడి కొంపరా దానికి 9 కంటలరా నిమ్మలపూడి కొంపరా దానికి 9 కంతలరా 9 కంతల నట్ట నడుమ వీర బ్రహ్మము వెలిచరా దేహమెంతో చూడరా దేవుడెందో నాడురా స్వామి ఎందో నాడురా ఆతలో నా శివలింగ పారుడై అంతటా తానాయరా రావేమో కలివేగ దైవమా ఎలా రావేమో పిలిచిన కోపమా నీ దాసుని నన్నింకా కనబారమా నీ దాసుని నన్నింకా కనబారమా మధుర శృంగారా నీ నామ తరణ మదిలో గలిచేము ఓ దేవా దేవా మధుర శృంగారా నీ నామ తరణ మదిలో తలిచేము ఓ దేవా దేవా రంగు రంగుల పూలెన్నో దేచి మనసు నిలిపి పూజించదా ఇలా రావేమో కలివేగ దైవమా ఇలా రావేమో పిలిచిన కోపమా నీ దాసుని నన్నింకా కనబారమా నీ దాసుని నన్నింకా కనబారమా
మము బోవ రావా దేవా ఈ దాత జనులను బోవా ఏగేల రావా ఏడు చుంటిలో దీన తరంగన పావవామమ భోవమ ఎంత వేడినా కొంతైనా రాదుగా రాదుగా కంది మల్లె పొర నివాస భక్తుల హృదయ నివాస జగన్నాటక సూత్రధారి జాగేల రావా ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా నావన కావా రావా మము బోవ రావా దేవా ఈ దాత జనులను బోవా ఏగేల రావా ఏడు చుంటిలో దీన తరంగన కావు మామము బోమ ఎంత వేడినా కొంతైనా దయ రాదుగా రాదుగా కంది మల్లయ పొనివాస భక్తుల హృదయ నివాస జగన్నాటక సూత్రధారి జాగేల రావా ఓ జగన్నాటక సూత్రధారి జాగేల రావా పచిత నావన కావా రావా మమో బోవ రావా దేవా ఈ దాత జనులను బోవా ఏగేల రావా ఈ గోల మీద మా మాట ఆలకివా ఆలకిచ్చే మాట అయితే చెబుతా లేకపోతే చెప్పం ఎనకొండ నుంచి వాగుబడి గ్రామంలో బ్రహ్మగారు నాటకం వేస్తున్నారని ఎనకొండ నుంచి నడిచి వచ్చాను కాడకు రాగులోనే ఆ నాగేడు సార్లో నాగరాజు ఒకడు వచ్చాడు రాగలేదు చూడు పాములో లంబయ్య చిన్న చిన్న పాములని నాకు అలీ కాకపోతే పంతులు గారు చిన్న చిన్న పాములని చిన్న చిన్న పాములని నాకు అలీ కాకపోతే వాగుమడి వాళ్ళు కప్పు చెబుతా చిన్న చిన్న పాములని చిన్న చిన్న పాములని నాకు అలివి కాకపోతే స్టేజి గురుసాగారు కప్పు చెబుతా అందరి రత్తించుడు కొడకై
కాచెవు అందరిని రక్షించుడు కొరకై నంది దుర్గములో నేపెవలు అందరిని విని ఎంత దొరకై వచ్చనిడుగో వచ్చనిడుగో బ్రహ్మమో మండలాటైనే తోడైమా తాండు రొబ్బమైన రీతి మండలాటైనే తోడైమా తాండు రొబ్బమైన రీతి గుండెలమురా రిపలా గోడై కొండయానికి రాగా మందుగా వచ్చనిడుగా బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగా మానవులు సర్వం నాది నేను అనుచు సగర్వంగా చెప్పుకుంటున్నారు. నేను నాది అనుదానని నిజతత్వం మెరుగనుచో బాధలు ఉండనేరు నాయన. అదే పరబ్రహ్మ స్వరూపం అనబడును. అందును గురించి కొంత వివరించదును ఆకర్నింపము. ఎట్లా తెలుపు స్వామి? నేనే బ్రహ్మము వినుడి కామాది గుణముల నేనే బ్రహ్మము వినుడి కామాది గుణముల నామరూప క్రియల నష్టము పరచిన నేనే బ్రహ్మమురా. ఓ జనులారా పామరులారా మానవులారా నాయన ఏకాంబరి స్వామి కామాది గుణములనగా కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యముల ఆవులకి నెట్టి కేచరి ముద్రకి ఎందు నిలిచి ఉన్నందున నేను బ్రహ్మమైతే నాయన. ఇంకా ఎట్లా తెలుపు స్వామి? ముద్రల భావము మూలము తలసియు ముద్రల భావము మూలము తలసియు చిద్రూపమై వెలుగు చిన్మయిని కనుగొన్న నేనే బ్రహ్మమురా. ఓ జనులారా పామరులారా పామరులారా నాయన ఏకాంబరి స్వామి ముద్రాల భావం అనగా కేచరి భూచరి షణ్ముఖి శాంభవి విరాధులని పంచముద్రికలను తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఇంకా ఎట్లా తెలుపు స్వామి? అష్టయోగాభ్యాస నాది సాధనాలాసే అష్టయోగాభ్యాస నాది సాధనాలాసే నిష్ఠాచే పెంపొంది నిజ రూపుని కనుగొన్న నేనే బ్రహ్మమురా. ఓ జనులారా పామరులారా మానవులారా నాయన ఏకాంబరి స్వామి అష్టయోగములనగా యమ నీయ మానస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ అనడు సమాధులను కనుగొన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఇంకా ఎట్లా తెలుపు స్వామి? నడినాళమున వెలుగు నాదస్వరూపుని నడినాళమున వెలుగు నాదస్వరూపుని ముదమూచే కనుగొన్న ముక్తి మార్గము గొన్న నేనే బ్రహ్మమురా. ఓ జనులారా పామరులారా మానవులారా నాయన ఏకాంబరి స్వామి నడి నాళం అనగా ఈడా పెంగల మధ్య సుసుం అనడం నాళం కలది. అట్టి నాళమున జ్యోతిర్మయాకారుడైన ఆ చిన్మయమూర్తిని మనస్తే తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఇంకా ఎట్లా తెలుపు స్వామి? పంచవింశతి తత్వ భావములను గాంచి
బ్రహ్మమురా ఓ జనులారా పామరులారా మానవులారా. నాయనా ఏకాంబరి స్వామి పంచవించ తత్వములు అనగా పంచభూతాత్మమైన ఈ శరీరంలో పంచతత్వములు గలవు. వాటిని విడిసి ఎడల 5, 25 తత్వములు గలవను. అట్టి తత్వములు తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఎలాంటిలో తెలుపు స్వామి. సాంఖ్య తారకముల సాధించి అమానస్క సాంఖ్య తారకముల సాధించి అమానస్క భావము కనుగొన్న పరిపూర్ణుడై ఉన్న నేనే బ్రహ్మమురా ఓ జనులారా పామరులారా మానవులారా. నాయనా ఏకాంబరి స్వామి సాంఖ్య యోగములు అనగా 8 యోగములు గలవు. ప్రధానమైన బ్రహ్మను సదా ధ్యానం చేయటే సాంఖ్యయోగం అనబడును. మంత్రములు 7 కోట్లు గలవు. వాటిలో తమకిష్టమైన మంత్రమును జపించుడే తారక యోగం అనబడును. అట్టి యోగమును తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఎలాంటిలో తెలుపు స్వామి. క్షరములు కాక అక్షర చిక్కలాగీత క్షరములు కాక అక్షర చిక్కలాగీత భాషమైన సామ్రాజ్య సంపద అంత నేనే బ్రహ్మమురా ఓ జనులారా పామరులారా మానవులారా. నాయనా ఏకాంబరి స్వామి క్షరం అనగా నశించున్నది శరీరం, అక్షరం అనగా శాశ్వతంగా ఉండిపోయినది. అట్టి క్షరాక్షర భావనను తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఎట్లో తెలుపు స్వామి. వాద వేదములను నివర్తించి కల్మస వాద వేదములను నివర్తించి కల్మస వేదము కాంతియు మోదమునందిన నేనే బ్రహ్మమురా ఓ జనులారా పామరులారా మానవులారా. నాయనా ఏకాంబరి స్వామి వాద భేదం అనగా నీదా కులము నాదీ కులము, నీదా మతము నాదీ మతము అను వాద భేదములను అధిగమించి ఉన్నందున నేను బ్రహ్మమునైతే నాయన. ఎలాంటిలో తెలుపు స్వామి. తీరాక శ్రీ పోదు నూరి వంశు చూడానే తీరాక శ్రీ పోదు నూరి వంశు చూడానే వీర బ్రహ్మము పేర విఖ్యాతి నైయున్న నేనే బ్రహ్మమురా ఓ జనులారా పామరులారా మానవులారా. పొదులూరి వంశం జన్మించి అల్నాడు పల్లె వీరభద్రేశ్వర స్వామి కటాక్షమున నేను బ్రహ్మమునైతిని. విరివిగా కడియాల విపోరయ్యాచార్య విరివిగా కడియాల విపోరయ్యాచార్య వలదూడగు చూయి ధరణిలో వెలసిన నేనే బ్రహ్మమురా ఓ జనులారా పామరులారా మానవులారా. నాయన ఏకాంబరి స్వామి తొలి సృష్టి స్థితి లేకానుండనై భూదే మొరాలించి కలిభారం తొలగింప పరిపూర్ణాచార్య ప్రకృతాంబల నోఫలం ఉద్భవించి కాలానుసారంగా నా తల్లిదండ్రులు మరణించుడిచే సరస్వతి నదీ తీరమున అత్రి మహాముని ఆశ్రమున కొన్ని నాళ్ళు కాలం గడిపితిని. అటు నుండి నందికొండ పాపాగ్ని మఠాధిపతులైన
యనమదల వీరభోజాచార్యులు వీరపాపమాంబలకు దత్తపుత్రుడనై పాపాగ్ని మఠమును పావనంగా ఉంచింది. అంతటా నా పెంపుడు తండ్రి అయిన వీరభోజాచార్యులు అకాల మరణం పొందిరి. అప్పటికి నా వయసు 12 వస్త్రముల వయసు కలవాడనై తల్లికి జ్ఞానోపదయం చేసి దేశయాటనం చేయుటూ దివ్యక్షేత్రమును తిలకించుచు ఆనంద భైరవ యోగి గోహత్య నివారణోపాయం తెలిపి అటు నుండి బలగానపల్లి గరిమిరెడ్డి అచ్చమ్మగారింట గోపాలుడినై రవ్వల కొండయందు రమణీయమైన కాలజ్ఞానం రచించి దానిని చింత చెట్టు కింద పాతరయందు బదిలిపరిచి అచ్చమ్మకు అన్నాజయ్యకు ఉపదేశములిచ్చి అచ్చమ్మ పుత్రుడైన బ్రహ్మానందరెడ్డికి అంధత్వం తొలగించి అటు నుండి కన్నిమల్లేపల్లి చేరి అకసాల వృత్తి చే జీవించుచు పెద్దల సమక్షమున పోలేరుతో నిప్పు తెప్పించి పెదకమూరుల గ్రామమున శివకోటాచార్యులు జగదాంబ పృథ్వికారత్నమైన గోవిందమామను భరణేమాడి సకల పుణ్యక్షేత్రమును సేవించి రాజయోగమున గోవిందయ్య పోతులూరయ్య ఓంకారయ్య జ్యేష్ఠుడైన సిద్ధిలింగాన్ని బడిచి కడగట్టు పుత్రిక వీరనారాయణమ్మతో విఖ్యాతి నొందుచుంటుని ఏకాంబరే. ఇంకేట్లో తెలుపు స్వామి. జనులారా జగతి లోపల జననమైనందుకొక్క తలంపు నుంచవలను మదిలో హరినామస్మరణము అనుదినము చేయువాడు అతడే సర్జనుడు ధ్యానము చేయు ఉన్న దుర్జనుడు జనని జనకులే తల్లి దైవంబుగా నిపుడు జనని జనకులే తల్లి దైవంబుగా నిపుడు మదిలోన హరినామ స్మరణం తనువు నిత్యం కాదు గనుక ధనముని వెంటాను రాదు తనువు నిత్యం కాదు గనుక ధనముని వెంటాను రాదు గురుతుగా గుళుకీలు తొరుగును దుర్గుణమ్మను విడిచిపెట్టు అతడే సర్జనుడు ధ్యానము చేయు ఉన్న దుర్జనుడు. ఏకాంబరే స్వామి, కొన్ని కాలజ్ఞాన రహస్యములను తెలిపదను సావధానముగా ఆకర్ణింపు. ఇంకెట్లా తెలుపు స్వామి. శ్రీకరముగా ఈ కాలజ్ఞానము చిత్తశుద్ధితో ఆలకింపము శ్రీకరముగా ఈ కాలజ్ఞానము చిత్తశుద్ధితో ఆలకింపురు లోకులకి దియగమేలు కోల్పురు లోకమంత తల క్రిందులగును వీర గురుని వాక్యం నమ్ముడి గురుడి కాలజ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం వీర గురుని వాక్యం నమ్ముడు గురుడి కాలజ్ఞానం ఎద్దులేక వ్యవసాయము చేదురు నీటితో దీపాలు వెలుగును ఎద్దులేక వ్యవసాయము చేదురు నీటితో దీపాలు వెలుగును మహానంది శిఖరంబు కోలును మల్లికార్జునుని మహిమలు తొలగును వీర గురుని వాక్యం నమ్ముడు వినుడి కాలజ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం వీర గురుని వాక్యం నమ్ముడు వినుడి కాలజ్ఞానం హంపిలో ఉన్న హనుమంతుడను వీధులలోనే కేకలేసరు
అడవిలో ఉన్న హనుమంతుడలో వీధులలో కేకలేతురు కేకలు విన్నవారు వమ్మరు ఆకుల వలనే రాలుచున్నారు వీర గురుని వాక్యం నమ్ముడే వినుడి కాల జ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం వీర గురుని వాక్యం నమ్ముడే వినుడి కాల జ్ఞానం బెల్లు మునుగును గుండు తేలును కొండలు ఎన్నో మండిపోవును బెల్లు మునుగును గుండు తేలును కొండలు ఎన్నో మండిపోవును మహానంది శిఖరంబు కోరును మల్లికార్జునై మైమలు కలుగును వీర గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం వీర గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం మంచి అన్నదే కానరాదులే మచ్చికైన మనుగుల లోకమా మంచి అన్నదే కానరాదులే మల్లెమైన ఈ మనుజులలో కంచి కామాచి కలలు తొలగును కప్ప కోడి వల్లే కోయను వీర గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం వీర గురుని వాక్యం నమ్ముడు వినుడి కాల జ్ఞానం ఓం నమ శివాయ నాయన ఏకాంబరి స్వామి నేను యోగ నిద్రలో ఉండగా నా ప్రథమ శిష్యుడు దూదేకుల సిద్ధుడు నన్ను మరలా సమీపించినట్టు గుర్తెరిగితిని కథం పెట్టితో తెలుసుకున్నది కాక పూజకి వెళ్ళినది పోయొద్దాం రమ్ము